బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. బైబిలు మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2024 సంవత్సరము దేవుడు మనల్ని బ్రతికించి ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన వారై ఉన్నారు కనుక ఈ నూతన సంవత్సరం యొక్క దయా కిరీటమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. ప్రవక్త అయిన నెహెమ్యా గారి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము చదువుకుందాము. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఎబెసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనం చదువుకున్న వాక్య భాగములో నెహెమ్యా గారు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, ఇదిగో మీరు అబ్రహామును కల్దీల ఊరు అనే పట్టణము నుండి నువ్వు పిలిచావు. అతను వచ్చిన తర్వాత అతని పేరు అబ్రహాముగా మార్చావు. ఇదిగో కనాను దేశమును నీవే వారి సంతానమునకు ఇస్తానని వాగ్దానం చేశావు అని విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము యొక్క జీవిత కాలములో జరిగిన సంగతులను జ్ఞాపకము చేస్తూ దేవునికి మొర్రపెట్టుచూ ఉన్నారు నెహెమ్యా గారు. అందులో ఉన్న సంగతిని 9వ అధ్యాయము 8వ వచనములో ఉన్న వాక్య భాగమును తీసుకొని ఈ దినమందు నేను మీకు వాక్యము బోధించుటకు ఇష్టపడుచు ఉన్నాను. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనములో చూచినట్లయితే, అతడు నమ్మకమైన మనస్సు గల వాడని దేవుడు చూచెను. ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాము దేవుని చేత పిలువబడక మున్పే అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడని దేవుడు చూచిన వారుగా ఉన్నారు. ఇంకా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే స్ఫూర్ణ సంఘమును గూర్చి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను. మరణం వరకు నమ్మకము ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండాలి అనేది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినమందు నేను చెప్పు అంశము ఏమై ఉన్నది అనంటే, నమ్మకమైన మనస్సు, నమ్మకమైన పని. దేవుని పట్ల నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి నమ్మకమైన పని చేసేవారముగా ఉండాలి. నమ్మకమైన మనస్సు కలిగిన వాడు నమ్మకమైన పని చేస్తాడు. అలాగే కొంతమంది నమ్మకమైన పని చేయగలుగుతారు కానీ వారి మనస్సు నమ్మకమైనదిగా ఉండదు. గనుక నామకార్థముగా పనిచేస్తారు. దేవుడు మనలను నమ్ముట, మనము దేవుని నమ్ముట రెండవ సంగతి అయి ఉన్నది. మొదటిది, నమ్మకమైన మనస్సు కలిగిన వాడు నమ్మకమైన పని చేస్తాడు. అలాగే రెండవ విషయం ఏమిటి అంటే, దేవుడు మనలను నమ్ముట, మనము దేవునిని నమ్ముట. దేవుడు మనలను నమ్మి మనకు బాధ్యత అప్పగిస్తూ ఉన్నారు. మనలను నమ్మి మనము ప్రార్థన చేయవల్లని, ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా బ్రతకవల్లని, మనల్ని విశ్వాసులుగా మార్చివేసి ఆయన చెప్పింది చేయడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నారు కనుక ఆయన మనల్ని నమ్మారు. మనము కూడా ఆయనను నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గ్రహించుకొనవలసినది ఏమిటి అంటే, చాలామంది నమ్మకమైన మనస్సు కలిగిన వారు ఉన్నారు కానీ నమ్మకమైన పని చేయరు. కారణము
ఆయా ఆటంకములను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి మనస్సు నమ్మకమైనదిగా ఉంటుంది, కానీ పనులు మాత్రం దేవునికి నమ్మకమైన పనులుగా ఉండవు. కనుకనే దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, మనుషులు నన్ను నమ్ముచున్నారా, ప్రభు తన సేవలో నన్ను నమ్ముచున్నారా అని ఎవరంతటి వారు ప్రశ్న వేసుకోనండి. మనుషులు నన్ను నమ్ముచున్నారా, మనుషులు మనల్ని చూచినప్పుడు వీరు దేవునికి నమ్మకస్తులే అని నమ్మగలుగుతున్నారా? అలాగే దేవుడు తన పనిలో తన సేవలో మనల్ని నమ్ముచున్నారా అనేది ఆలోచన చేసుకోవాలి. ఈ 2 ప్రశ్నలు వేసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా అని తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము క్రియ చేయకముందే, అబ్రహాము దేవుడు చెప్పింది చేయక మునిపే దేవుడు అబ్రహామును నమ్మిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తికి కూడా విశ్వాసే కానీ పరిచర్య చేయువారికే కానీ నమ్మకమైన మనస్సు ఉండాలి, నమ్మకమైన ప్రవర్తన ఉండాలి, నమ్మకమైన పని ఉండాలి. మనం గమనించినట్లయితే మన ప్రవర్తనను బట్టి నమ్మకమైన మనస్సు గలవారని ప్రజలు మనలను తెలుసుకుంటారు. మన సేవను బట్టి మనము నమ్మకస్తులైన వారము, నమ్మకమైన మనస్సు గలవారమని చెప్పుకుంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రవర్తన ఎదుటి వారికి ఎలాగూ కనిపించాలి అంటే వీరు నమ్మకమైన మనస్సు గలవారు అని తెలుసుకునే విధంగా ఉండాలి. అందుకనే ప్రభు అంటూ ఉన్నారు కొండ మీద ప్రసంగంలో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరును లోకమునకు వెలుగై ఉన్నారు. మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న నా తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియలు లోకమునకు తెలియచేయనీయండి, మీ వెలుగు ప్రకాశింపనీయండి అని తెలియచేస్తూ ఉన్నారు. ఇదే మాట దేవదాసయ్య గారు కూడా తెలియచేస్తూ ఉన్నారు. ప్రజలైన వారు మన ప్రవర్తన చూసి మనము నమ్మకమైన మనస్సు గలవారమని తెలుసుకుంటారు. అలాగే మన సేవను బట్టి మనము దేవునికి నమ్మకస్తులైన మనస్సు కలిగిన వారమని తెలుసుకోగలుగుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి నమ్మకమైన మనస్సు ఉండాలి, నమ్మకమైన ప్రవర్తన ఉండాలి, నమ్మకమైన క్రియలు కూడా ఉండాలి. మనం గమనించినట్లయితే అబ్రహాము గారికి నమ్మకమైన మనస్సు ఉన్నది, నమ్మకమైన ప్రవర్తన ఉన్నది, నమ్మకమైన క్రియలు కూడా ఉన్నది. దేవుడు నేను చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్పినప్పుడు ఆయన ఎదురు మాట్లాడకుండా నమ్మి వెళ్ళిన వారుగా ఉన్నారు. అలాగే నీ కుమారుని నాకు ఇవ్వు బలిగా అని అన్నప్పుడు ఏమీ మాట్లాడకుండా దేవుడు చెప్పినట్లు చేస్తున్న వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన మనస్సు అబ్రహాము గారికి ఉన్నది గనుక ఆయన క్రియలు కూడా నమ్మకమైనవే. అలాగే మనస్సును బట్టి దేవుడు సాక్ష్యమిచ్చును, క్రియలను బట్టి మనుషులు సాక్ష్యమిచ్చును. మనస్సును బట్టి దేవుడు సాక్ష్యమిచ్చువారై ఉన్నారు. మనం గమనించినట్లయితే బహిరంగముగా మోరియా పర్వతం పైన ఇస్సాకు గారిని బలి వేయలేదు సంపూర్తిగా, కానీ దేవుడే అబ్రహాము యొక్క మనస్సును చూశారు గనుక ఆ మనస్సును బట్టి దేవుడు సాక్ష్యమిస్తూ ఉన్నారు. అబ్రహాము నమ్మకస్తులైన వాడు, నమ్మకమైన వాడు, తన ఏకైక కుమారుని నాకు ఇవ్వడానికి ఏమాత్రము వెనుకాడలేదు అని తన కుమారుని పూర్తిగా బలివేయక మునిపే దేవుడు ఆపివేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సును బట్టి దేవుడు సాక్ష్యమిచ్చువారై ఉన్నారు, క్రియలను బట్టి మనుషులు సాక్ష్యమిచ్చువారై ఉన్నారు. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు ప్రభు సంస్కారపు విందు అనే కీర్తనలో ఒక చరణము వ్రాస్తారు. మన మనస్సులను బట్టి దేవుడు మనలను దీవించుచూనుండు. దైవ సన్నిధిలోనికి మనము వెళ్ళినప్పుడు మనుషులైన వారే మనము ఏ వస్త్రములు వేసుకున్నాం, ఎలా మనము తయారై వచ్చామని మనుషులైన వారు మనల్ని చూస్తారు, కానీ
దేవుడు ఏం చూస్తాడు అంటే మన మనస్సును చూస్తాడు. మన మనస్సును బట్టి మనలను దీవిస్తారు. మన మనస్సును బట్టి మన ప్రార్థనలను ఆలకించి నెరవేర్పులోనికి తీసుకొని వస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దైవ సన్నిధిలో కనబడుతున్న మనము దేవునికి ఎలా కనబడుతున్నామనేది ప్రాధాన్యమైన విషయమైనది. మనము గమనించినట్లయితే తన కుమారుని అంతరంగమందు అబ్రహాము గారు బలి వేసేశారు. అడిగినప్పుడే, దేవుడు అడిగినప్పుడే. అలాగే అబ్రహాము ఇంటి దగ్గర నుండి కుమారుని వెంటబెట్టుకొని బయలుదేరక మునిపే అంతరంగములో బలి వేసి ఉన్నారు గనుక, బలి వేసిన వ్యక్తిని మరలా బలి వేయవలసిన అవసరం లేదు గనుక దేవుడే కత్తి ఎత్తినప్పటికీ అబ్రహాము గారిని ఆపివేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఇదే మాట హెబ్రీ పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనము 19వ వచనం మనము చూచినట్లయితే, విశ్వాసమును బట్టి ఇస్సాకును బలి ఇచ్చెను, మృతులను సైతము దేవుడు లేపుటకు శక్తిమంతుడని ఎంచి ఇస్సాకు బలి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుడు మృతులను సైతము లేపగలడు అని, లేపుటకు తగిన శక్తి కలిగిన వాడని అబ్రహాము గారు నమ్మారు గనుక అంతరంగమందే తన కుమారుని బలి వేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవదాసయ్య గారు అంటూ ఉన్నారు, మన మనస్సుకు గొప్ప కష్టము వచ్చే పనిని దేవుడు మనకు ఇచ్చినడలా మనము చివరి వరకు చేయగలమా? మన మనస్సుకు కష్టము కలిగించే పని దేవుడు మనకు చెయ్యమని అప్పగించినప్పుడు చేయగలమా? అబ్రహాము గారికి 100 ఏండ్ల వయస్సు వచ్చినప్పుడు దేవుడు ఇచ్చారు. 75 ఏండ్ల వయస్సు కలిగినప్పుడు పిలిచి 25 సంవత్సరముల తర్వాత ఒక కుమారుని ఇచ్చి ఆ కుమారుని బలి ఇమ్మన్నారు. ఇది ఎంత గొప్ప కష్టమైన పని! దేవుడు చెప్పాడు గనుక గొప్ప కష్టమైన పని అయినా కూడా అబ్రహాము గారు చివరి వరకు చేశారు ఆ పనిని. మనము చూచినట్లయితే ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనములో మనము చూచినట్లయితే అబ్రహాము కుమారుని తీసుకొని వచ్చారు మోరియా పర్వతం దగ్గరికి. పనివారిని కిందే వదిలిపెట్టారు. కొండ ఎక్కారు కుమారుడను తండ్రి కూడా. అక్కడ కొండ ఎక్కిన తర్వాత మనం గమనించినట్లయితే బలిపీఠం కట్టారు. కట్టెలు చక్కగా పేర్చారు. ఇస్సాకును బంధించారు. కట్టెలపైన ఉంచారు. వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఈ పనులన్నీ చేశారు అబ్రహాము గారు. అబ్రహాము గారికే నమ్మకమైన మనస్సు ఉన్నది, నమ్మకమైన క్రియ కూడా ఉన్నది, నమ్మకమైన ప్రవర్తన కూడా ఉన్నది. దేవుడు అప్పగించిన గొప్ప కష్టమైన పని అయినా కూడా ఆయన చేసి ముగించిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనకు గొప్ప కష్టమైన పని ఇచ్చినప్పటికీ సంతోషముగా మనము చేయవారముగా ఉండాలి. అలా చేసిన వారే దేవుని దృష్టికి నమ్మకమైన మనస్సు గలవారుగా కనబడతారు. అబ్రహామును పిలవక మునిపే దేవుడు అబ్రహామును చూచినప్పుడు అబ్రహాము నమ్మకస్తుడని దేవుడు ఎరిగి ఉన్నారు అని నెహెమ్యా గ్రంథములో మనము చదువుతూ ఉన్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, అబ్రహాము గారికి నమ్మకమైన మనస్సు ఉన్నది, అలాగే నమ్మకమైన క్రియ ఉన్నది, అలాగే నమ్మకమైన ప్రవర్తన కూడా ఉన్నది. దేవుని వాక్యము వింటూ ఉన్న దేవుని బిడలారా, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు ఎలాగో నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు, నమ్మకమైన పని చేసిన వారుగా, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. మనము కూడా దేవుని పట్ల నమ్మకమైన మనస్సు కలిగిన వారముగా ఉండాలి, నమ్మకమైన పని చేసే వారముగా ఉండాలి, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారముగా ఉండాలి. మనం ఇంకా గమనించినట్లయితే నమ్మకమైన పని వదిలిపెడితే నమ్మకమైన మనస్సు కూడా కొంతకాలమునకు పోతుంది అని దైవజనులైన దేవదాసయ్య గారు తెలియజేస్తూ ఉన్నారు. నమ్మకమైన పని వదిలితే, పనిలో నమ్మకత్వాన్ని వదిలితే ఆటోమేటిక్గా నమ్మకమైన మనస్సు కూడా పోతుంది కొంతకాలానికి అని తెలియజేస్తూ ఉన్నారు.
దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే ఇస్కరియోతు యోధా. మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే ఇస్కరియోతు యోధా దగ్గర డబ్బు సంచి ఉన్నది కాబట్టి అతను డబ్బు దొంగిలించుచూ వచ్చెను అనే మాట మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. అంటే పనిలో నమ్మకత్వంను వదిలిపెట్టాడు ఇస్కరియోతు యోధా. మొట్టమొదటిగా డబ్బు సంచిలో ఉన్న డబ్బును దొంగిలించటాన్ని బట్టి, తర్వాత నమ్మకమైన మనస్సు కూడా పోయింది అతనికి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనములు చూసినట్లయితే నేను ఆయనను అప్పగించిన ఎడల మీరు నాకేమి ఇస్తారు అని బేరమాడి 30 వెండి నాణెములను తీసుకొని ప్రభువుని అప్పగించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుని వెంబడిస్తూ ఉన్నవారులారా, దేవుని పని చేస్తూ ఉన్నవారులారా, దేవుని విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నవారులారా, నమ్మకమైన మనస్సు, నమ్మకమైన క్రియ అంటే నమ్మకమైన పని నీకున్నదా? ఇస్కరియోతు యోధా నమ్మకమైన పనిని వదిలిపెట్టాడు గనుక ఆటోమేటిక్గా నమ్మకమైన మనస్సు కూడా పోయింది. తద్వారా భూలోకంలోనూ పరలోకంలోనూ బ్రతికే అర్హతను పోగొట్టుకున్నాడు. కాబట్టి దేవుని వెంబడిస్తూ ఉన్న దేవుని పిల్లలారా, 2024వ సంవత్సరము దేవుడు మనలను ప్రేమించి మనకిచ్చిన వారుగా ఉన్నారు కనుక గత సంవత్సరములలో దేవునికి నమ్మకమైన మనస్సు కలిగి నమ్మకమైన పని చేశారో చేయలేదో, ఈ నూతన సంవత్సరంలోనైనా నమ్మకమైన మనస్సు కలిగి నమ్మకమైన పని చేయండి. నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారై నమ్మకమైన క్రియలు చేసి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి అని దేవుడు తన వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, యోసేపు గారు తన అన్నదమ్ములను చూడడానికి దోతాను వెళ్ళాడు. తన తండ్రి మాటను బట్టి పెద్దవాడైన రూబేను గారు తమ్ముడిని చూస్తూ ఉండండి అని వేరే చోటకి వెళ్ళారు. ఈలోపు ఈ 10 మంది అన్నలో కూడా యోసేపు గారిని గుంటలో పడవేశారు, చంపడానికి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇష్మాయిలీలకి అమ్మివేసిన వారుగా ఉన్నారు. యోసేపు అన్నదమ్ములైన వారే యోసేపు విషయంలో నమ్మకమైన మనస్సు కనపరచలేదు, నమ్మకమైన క్రియ కూడా లేదు వారి దగ్గర. అంటే నమ్మకమైన ప్రవర్తన లేదు, నమ్మకమైన పని లేదు. వారికి అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా వారు కనబడలేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు మనల్ని ప్రేమించి కాపరులకేమో సంఘములను అప్పగిస్తూ ఉన్నాడు, విశ్వాసులకు వారి సొంత రక్షణ అలాగే కుటుంబ సభ్యుల యొక్క రక్షణ, కుటుంబ బాధ్యతలు ఇస్తూ ఉన్నాడు. మనము దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలలో నమ్మకము కలిగి ఉన్నామా లేదా? యోసేపు గారి వలె వారిని పాడు చేసేవారముగా బాధపెట్టేవారముగా మనము ఉన్నామా అని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, మనకు అప్పగించిన బాధ్యతలలో నమ్మకమైన మనస్సు కలిగిన వారముగా ఉండాలి, నమ్మకమైన పని చేసే వారముగా మనము ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే యోసేపు గారే నమ్మకమైన మనస్సు కలిగిన వారు, నమ్మకమైన పని కూడా కలిగిన వారుగా ఉన్నారు. ఆయన గుంటలో నుండి తీయబడి ఇష్మాయిలీల వర్తకులకు అమ్మబడ్డారు. ఈ వర్తకులు యొద్ద నుండి పోతీఫరు కొనుక్కున్నాడు. పోతీఫర్ ఇంటిలో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు ఆయన. అలాగే పోతీఫర్ భార్య ఆయనను శోధించినప్పుడు నమ్మకంగా ఉన్నారు. అలాగే పోతీఫర్ భార్య ఆమె వేసిన నిందను బట్టి చెరసాలలో వేయబడినప్పటికీ అక్కడ కూడా నమ్మకంగా ఉన్నారు. అలాగే సింహాసనం పైన ఉన్నప్పుడు అంటే అధికారిగా ఉన్నప్పుడు కూడా నమ్మకమైన వారుగా ఉన్నారు యోసేపు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి చిన్నతనంలో దేవుని యొక్క వాక్యమును, దైవ సంబంధమైన విషయాలు వారు నేర్చుకున్నారు. దేవుని వాక్యమునకు, దేవుని మాటకు విరుద్ధమైన పనులు మనం చేయకూడదు. చేస్తే తప్పనిసరిగా మనం పాపులమవుతాము, దుష్కార్యములు చేయువారం అవుతామని నేర్చుకున్నారు గనుక పోతీఫర్ భార్యతో ఆయన అంటూ ఉన్నాడు, నేను ఇంతటి దుష్కార్యము చేయగలనా అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు గారే ఎక్కడ ఉన్నా కూడా నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా ఉన్నారు, నమ్మకమైన పనివారుగా ఉన్నారు, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి అలాగూ ఆయన ఉన్నారు గనుక మనము యోసేపు చరిత్ర మొత్తము చూసినట్లయితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అనే మాట మనం చూస్తూ ఉన్నాము. నమ్మకమైన మనస్సు ఉన్నది యోసేపు గారికి, నమ్మకమైన ప్రవర్తన ఉంది, నమ్మకమైన క్రియలు కూడా ఉన్నాయి గనుక దేవుడే ఆయనకు తోడుగా ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈ సంవత్సర కాలం అంతా దేవుడు నీకు తోడుగా ఉండాలి అంటే నమ్మకమైన మనస్సు కలిగి ఉండాలి, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి, నమ్మకమైన క్రియలు చేయవారుగా ఉండాలి. ఈ మూడు చేయగలుగు వారుగా ఉంటే దేవుడు తప్పకుండా మీకు తోడుగా ఉండి మిమ్మలను ఆదరించువారై ఉన్నారు, బలపరచువారై ఉన్నారు, సంతోష ఆనందములు మీకు కలగజేయువారై ఉన్నారు. శోధనలో కూడా మీకు తోడుగా ఉండి వాటన్నిటి నుండి తప్పించబడి రెండో రాకడికి ఎత్తబడేంత వరకు కూడా ప్రభు మీకు తోడుగా ఉండువారై ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని విడలారా, యేసేపు వలె నమ్మకస్తులుగా ఉండడానికి మీరు ప్రయత్నము చేయాలి అని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగూ ఆయన నమ్మకమైన మనస్సు, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉన్నారు గనుక ఆయన చివరి కాలములో, అవసాన కాలములో ఆదికాండము 50వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం చూసినట్లయితే తన అన్నదమ్ములను పిలిచి అంటూ ఉన్నాడు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును గనుక మీరేం చేస్తారు అని అంటే, దేవుడు మిమ్మల్ని చూడవచ్చినప్పుడు మిమ్మల్ని కనాను దేశము అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని తోడుకొని వెళ్ళినప్పుడు నా ఎముకలను ఇక్కడ ఉంచవద్దు, మీతో కూడా కనాను దేశము తీసుకొని వెళ్ళండి అని వారి చేత ప్రమాణము చేయించుకున్న వారుగా ఉన్నారు. గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకమైన మనస్సు ఎవరికి ఉంటుందో, నమ్మకమైన ప్రవర్తన ఎవరికి ఉంటుందో, నమ్మకమైన క్రియలు ఎవరికి ఉంటాయో వారు జరగబో దానిని తెలుసుకొనగలుగు వారవుతారు. ఆయన జరగక మునిపే తెలుసుకున్నవారై ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసేపు గారు చెప్పిన పని 430 సంవత్సరముల తర్వాత జరిగింది. కనుక జరగబో సంగతులను దేవుడు ఎవరికి చెప్తారు అని అంటే, నమ్మకమైన మనస్సు కలిగిన వారికి, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారికి, నమ్మకమైన క్రియలు చేయువారికి. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, వాక్యం వింటూ ఉన్నవారులారా, నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా ఉండండి, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండండి, నమ్మకమైన క్రియలు చేయువారుగా ఉండండి. దేవుడు తన వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు, కొంచెంలో నమ్మకముగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉంటాడు. దేవుడు నీకు ఇచ్చిన చిన్న స్థాయిలోనే, కొద్ది పరిస్థితుల్లోనే నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు కూడా ఖచ్చితంగా నమ్మకముగా ఉంటావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనలను చూస్తున్నారు, నమ్మకంగా మనం ఉంటామా లేదా అని ఆయన పరిశీలన చేస్తూ ఉన్నారు. కనుక దేవుని దృష్టికి నమ్మకస్తులుగా కనబడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము 101వ సంకీర్తన 6వ వచనం మనము చూసినట్లయితే, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు అనే మాట కనబడుతుంది ఉన్నది. ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నా యొద్ద నివసించినట్లు నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఎవరు నమ్మకస్తులు ఉన్నారా అని దేవుడు కనిపెడుతున్నాడంట. ఎందుకు? నా యొద్ద నివసించినట్లు. పరలోక రాజ్యంలోనికి వచ్చి నా దగ్గర ఎవరు నివసిస్తారా, ఎవరు అలాంటి అర్హత కలిగిన వారుగా ఉండారా అని దేవుడే నమ్మకస్తులైన వారి కొరకు కనిపెట్టుచున్నారు. గనక ఈరోజు వాక్యం వింటూ ఉన్న దేవుని బిడలారా, అబ్రహాము నమ్మకమైన మనస్సు కలిగిన వాడుగా ఉండి, నమ్మకమైన ప్రవర్తన కలిగిన వాడయండి, నమ్మకమైన క్రియలు చేసిన వాడుగా ఎలా ఉన్నారో దేవుడు నిన్ను చూచినప్పుడు నీవు కూడా అబ్రహాము వలె నమ్మకమైన మనస్సు కలిగి, నమ్మకమైన ప్రవర్తన కలిగి, నమ్మకమైన క్రియలు కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు తన యొద్ద నివసించినట్లు నిన్ను ఆయన రెండో రాకడలో వచ్చి నిన్ను తీసుకొని వెళ్ళువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకస్తులుగా ఉండడానికి మీరందరూ ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినట్లయితే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా వచ్చును. ఎవరు దేవునికి మనుషులకు నమ్మకస్తులుగా ఉంటారో, మంచి నమ్మకమైన మనస్సు కలిగిన వారుగా, నమ్మకమైన ప్రవర్తన కలిగి, నమ్మకమైన క్రియలు చేయువారు ఎవరో వారి మీదికి దీవెనలు వస్తాయి, మెండుగా వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకముగా ఉండవా? దేవుడు మెండైన దీవెనలు నీ మీదకి తీసుకొని వచ్చేవారై ఉన్నారు. మెండైన దీవెనలు నీకు నీ కుటుంబానికి ఇచ్చేవారై ఉన్నారు. గనుక
నమ్మకస్తులుగా ఉండడానికి ప్రయత్నము చేయండి. అలాగే మనం గమనించినట్లయితే తిమోతి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో చూసినట్లయితే పరిచర్య చేయే స్త్రీలు అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. పరిచర్య చేసే స్త్రీలు అన్ని విషయాల్లో కూడా నమ్మకమైన వారుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. భూ సంబంధమైన విషయంలో, గృహంలో ఉన్న విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. బిడ్డల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. భార్యాభర్తల విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవాలయ సంబంధమైన విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి. అన్ని విషయాల్లోనూ నమ్మకస్తులుగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు గనుక యేసేబు వలె అన్ని విషయాల్లో ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు నమ్మకస్తులుగా ఉండాలి. అబ్రహాము వలె అన్ని విషయాల్లోనూ నమ్మకస్తులుగా ఉండాలి. అబ్రహాము వలె గొప్ప కష్టమైన పనైనా కూడా ఆ పని చివరి వరకు చేసి ముగించి నమ్మకస్తులుగా ఉండాలి. పారిపోలేదు అబ్రహాము, లేకపోతే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ధైర్యంగా దేవుడు చెప్పిన పని చివరి వరకు చేసి ముగించి దేవుడు తనపైన ఉంచుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు గనుకనే విశ్వాసులకు తండ్రి అయి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప కష్టమైన పని దేవుడు మనకు చెప్పినా కూడా అది చివరి వరకు చేసి మనం ముగించాలి. అందుకే దైవజనులైన దేవదాసయ్య గారు అంటారు, దేవుడు మొదట మనకి సులువైన పని చెప్తాడు. ఆ సులువైన పనిలో నమ్మకస్తులుగా మనం ఉన్నట్లయితే తర్వాత కొంచెం కష్టమైన పని చెప్తారు. ఆ తర్వాత ఆ పని కూడా మనం నమ్మకస్తులుగా చేస్తే ఆ తర్వాత గొప్ప కష్టమైన పని చెప్తారు. దేవుడు మనల్ని పరీక్షించువారై ఉన్నారు గనుక ఎలాంటి పని దేవుడు మనకు చెప్పినా చివరి వరకు చేసి ముగించవలసిన వారమై ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్ యొక్క ప్రధానమైన వాక్యము ఆయన మీతో చెప్పినది చేయుడి. దేవుడు ఏమి చెప్పినా అది చేయాలి. సులువైన పని అయినా, కష్టమైన పని అయినా, మనకిష్టం లేని పని అయినా కానీ చేసి చివరి వరకు చేసి ముగించాలి. అలా చేయాలి అని అంటే నమ్మకమైన మనస్సు ఉండాలి, నమ్మకమైన ప్రవర్తన ఉండాలి, నమ్మకమైన క్రియలు చేసేవారుగా ఉండాలి. అలా ఉండువారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు చెప్పిన పనిని చేసి ముగించువారై ఉన్నారు. కాబట్టి అలాంటి జీవితము ప్రభు వాక్యం వినుచున్నా మీకెల్లరకు అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు. నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగై ఉన్నది. దేవా, ఈ దినమందు ఈ 2024వ సంవత్సరంలో మీ బిడ్డలైన వారికి నమ్మకమైన మనస్సు, నమ్మకమైన పని, నమ్మకమైన ప్రవర్తన అని మీరు తెలియజేస్తూ ఉన్నారు కనుక ఈ 3 విషయాలలో నిర్దోషులుగా ఉండడానికి, నీ వద్ద నివసించడానికి తగిన అర్హత మనైనా సంపాదించువారుగా ఉండడానికి సహాయము దయచేసి దీవించుమని వాక్యమైన యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తన పట్ల నమ్మకమైన వాడుగా ఉన్నట్లు ముందుగానే అబ్రహామును కనిపెట్టి చూచిన తండ్రి అయిన దేవుని ప్రేమ, తండ్రికి ఇష్టమైన కుమారుడుగా ఈ లోకములో జీవించడానికి వచ్చి నమ్మకస్తుడుగా పరిచర్య చేసి ముగించిన కుమారుడైన క్రీస్తు వారి యొక్క కృప మనంతరంగంలో నివసిస్తూ మనమును ప్రభువు వలె నమ్మకస్తులుగా బ్రతుకున్నట్లు నడిపించుచూ ఉన్న అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వినుచున్న మిమ్మల్ని అందరినీ కూడా నమ్మకమైన మనస్సు కలిగి, నమ్మకమైన ప్రవర్తన కలిగి, నమ్మకమైన క్రియలు చేయువారిగా చేసి రెండవ రాకడలో పరిశుద్ధులుగా, నీతిమంతులుగాను సిద్ధము చేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి